रोडी कोनी అక్షతలు వెనక్కి వేసుకున్న తర్వాత ప్రాణాయామం చేసుకున్న నేను ग्रामे श्री 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 अभयांजनेय स्वामी देवता दिव्य देवालय मुखमंडप सन्निधौ श्री सीतारामचंद्र स्वामी देवता दिव्य कल्याण दिवसे श्रीराम नवमी पर्वदिन समये श्री सीतारामचंद्र स्वामी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थो श्रीरामचंद्र स्वामी देवता दिव्य इदुर्कोल महोत्सवांगत्वेन दिव्य षोडशोपचार पूजांगत्वेन देवी चरणारविंद सन्निधौ अस्मन् वर्तमान गजान्द्रवाणेन स्वस्य भवनाम संवत्सरोत्तरमण्यकाल सुन्दरतो जयतमाज बहुल शुक्लपक्षे नवमे दिव्यां भगवाद्रमण सुनक्षत्र अतिकण्ठ योगे कौलवदैतरकर्णे मंगलश्रेष्ठाय विश्वपदतो श्रीधरकुलमात्राभवस्य वेंकटेश्वर नामधेय धर्मपत्नी सरोजना नाम्नि कुमारस्य श्रीनिवास नामधेय धर्मपत्नी मौलिका नाम्नि कुमारस्य श्री नामधेयस्य श्रीहास नामधेय सहकुमारान्तः श्रीधरकुलमात्राभवस्य शिवप्रसाद नामधेय धर्मपत्नी सरला नाम्नि अक्षमस्तर्य धैर्य विजय भयारोग्य सुजुरावृत्यं धर्मान् शिरकाम मोक्ष पंचवेदा फलपुरुषार्थ सिद्ध्यर्थम् इष्टकाम ज्ञान सिद्ध्यर्थं मनोवांछ सिद्ध्यर्थं धनगणकस्वाहा योगदा सिद्ध्यर्थं श्री सीतारामचंद्र समेत संपूर्ण अनुग्रह करुणा कटाक्ष कृपा वीक्षण प्रबल सिद्ध्यर्थं आध्यात्मिक आदि भौतिक आध्यात्मिक आध्यात्मिक दापत्र सिद्ध्यर्थं अस्य यजमानस्य कल्याण पाणे ग्रहणाख्य कर्मणे अस्य वरस्य पादवृक्षाणाख्य सहस्रनामे पुरुषारेशाश्वते सहस्रकोटि युगधारिणे नमः पादप्रक्षाल महार्थ समाहारस्तु ओम यजमानस्य पादप्रक्षाल महार्थ समाहारस्तु ओम मंगले मधुरवागं समेतश्चतां सौभाग्यमस्मै दत्वा यादास्तं भरे सहस्रवादाचिरवाहे सहस्रनामे पुरुषारेशाश्वते सहस्रकोटि युगधारिणे नमः श्रीमन्महा श्रीरामचंद्र सोदाभ्यो नमः पादप्रक्षालन मुहूर्त सुमुहूर्तोऽस्तु वासुदेव हव्याकृतसुदे रागमसे कमहेणावद्भर्ग सुदिभ्यः हृदयदासुदक्वेः सुदेराजदा उदरदग्ने ज्योतिष्क्रा भ्राजन्तीर देवज्योतिः शुच्यः श्रीरामचंद्र सोदाभ्यो नमः यजमानस्याः दिव्या पादप्रक्षालन मुहूर्त सुमुहूर्तोऽस्तु संगत्तेन यजमानस्य
సంపర్కేణ పూజయిష్యే నాచే చేయబడుచున్న కన్యాదాత స్వీకర్తగా వచ్చినటువంటి వరునికి అనగా రామచంద్ర స్వామికి పాద ప్రక్షాళన గావించి నూతన పట్టు వస్త్రాలచే పూజించబడుచున్నాను. ఈ రోజున మనం కళ్యాణ సందర్భంగా మాచే చేయబడుచున్న కన్యాదాత స్వీకర్తగా వచ్చినటువంటి వరుడికి అనగా పూర్వకాలంలో రామచంద్ర స్వామి వారికి కాలుగడి కన్యాదానం చేశారు కదా, అలా ఈ తరపున ఈ రోజున కన్యాదానం చేయడం జరిగింది. యథావిధిగా అందరూ కూడా లేచి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ లక్ష్మణ జయ లక్ష్మణ జయ జయ లక్ష్మణ ఓం శ్రీ లక్ష్మణ జయ ఓం శ్రీ సీత జయ సీత జయ జయ సీత మనుషులు నడుగులేసాం అనుకో అట్లా ఎత్తుకున్నారు సార్ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరికీ తెలుసు కదా పోయినసారి ఏ విధంగా నడిచారు. సైడ్ నడవాలి అడ్డం ఉండాలి. ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలి. సీతాదేవిని తీసుకురావడానికి సీతాదేవి ఇక్కడనే ఉంది.
गुरुभ्यो नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विशुद्धे भवरोगिणां नदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः मन्नादा श्री जगन्नाथ मद्गुरो श्री जगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमो नमः ఉంగరం వేలు చిటికెన వేలు పక్కబండి ఉన్న వేలుతోటి ఉంగరం కుంకుమ తీసుకొని నుదుట పాపట్ల ధరించుకోవాలి స్త్రీలు మాంగళ్యం వామార్దయస్తాజనార్దనాపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయా భూయా నమామ్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి 5 రూపాయలు ఎప్పుడైనా గౌరమ్మ తయారు చేస్తే చిన్న చిన్నగా 5 కొమ్ములు తయారు చేయాలి అనగా 5 రూపాయలు ఉంటాయి నమస్కారం చేస్తూ మీ యొక్క ఇష్టదైవాన్ని అనగా గౌరీదేవి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతిదేవి కానీ దుర్గాదేవి కానీ మనం ముహూర్తే సావధాన శ్రీ సీతారామచంద్రమూర్తాభ్యో నమః పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తోస్తు. చూడండి ఆ యొక్క పాద ప్రక్షాళన గావించిన తదుపరి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నడిపించడం జరుగుతుంది. ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ అనగా మరి శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం పరమ పవిత్ర యజ్ఞోపవీ యొక్క 5 ముడులు కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించరగాహ సదశూన్య నిరాళంబో స్వయంభో శ్రీ విశ్వకర్మణ అనేటువంటి విధంగా అనగా ఈ యొక్క పంచభూతాలు భూమి నీరు పరమేశ్వరు మరి ఆ యొక్క విశ్వకర్మ అంశమైనటువంటి ఆ యొక్క గాయత్రి దేవత ఉంది. గాయత్రి స్వరూపమైనటువంటి యజ్ఞోపవీతము యజ్ఞోపవీతాన్ని 5 ముడులు కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని ఎప్పుడైతే ధరించుతారో అప్పుడు 4 ఆశ్రమాలు ఉంటాయి. ఆ యొక్క 2 గృహస్థాశ్రమం 3 వానప్రస్థాశ్రమము. కనుక మానవులకు కూడా 4 ఆశ్రమాలు కింద బ్రహ్మచర్యాశ్రమం 4 సంవత్సరాల నుంచి మొదలుకొని 11 ఈ యొక్క బ్రహ్మచర్యాశ్రమంలో ఏ విధంగా ఉంటారంటే గురువు యొక్క స్థానం గురువు యొక్క ఆధీనంలో గృహస్థానం అనగా ఒక అమ్మాయిని వివాహం ఆడుట అనగా ఒక అమ్మాయిని వివాహము చెల్లెంటే గృహస్థాశ్రమం. 3వది వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అనగా ఆ యొక్క వివాహం చేసుకున్నటువంటి అమ్మాయితో చేసి మరి వారిని ఒక స్థానాన్ని చివరినటువంటి సన్యాసాశ్రమం. ఇక పెళ్లి అయింది వారి వివాహం చేసిన తర్వాత మీరు నాటి కృష్ణ రామ భగవంత నారాయణ శంకర భగవంత అనుకుంటూ ఆశ్రమాల్లోకెల్లా ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి ఇప్పటివరకు కూడా బ్రహ్మచర్య నేర్చుకుని ఈ యొక్క గృహస్థ కర్మాన్ని స్వీకరించిన కొరకే అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పేది పలకాలండి కూడా అందరూ కూడా నమస్కారం చేస్తూ పలకాలి. ఓం స్వః తత్స భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ బలం అస్తు తేజః. ఓ యజ్ఞోపవీతమా నీవు ప్రజాపతి కంటే ముందుగా ఆవిర్భవించినవి కావున నా యొక్క లోక రక్షణకై ఈ యొక్క గృహస్థ ధర్మములో నేను 5 ముడులు కలిగినటువంటి యజ్ఞోపవీతమును ధరించుచున్నాను కావున నీవు నాకు అందరూ ఒక చెప్పలు కొట్టాలండి. పరమ పవిత్ర
దక్కింది. కానీ వచ్చే సంవత్సరం వరకు కూడా మనకి కొంతవరకు బంగారం కానీ కనీసం వెండితో చేసినటువంటి ఆ యొక్క జంధ్యాన్ని వేయాలండి. ఆ యొక్క వెండితో చేసినటువంటి జంధ్యాన్ని మనిషికి కొంచెం ఇచ్చినా కానీ దేవాలయం ఆ సుందరాత్మము కూడా ఉండేటువంటి అండి దేవాలయం. ఇప్పుడు ఎందుకంటే మనము ఇవాళ రేపు వెళ్ళిపోతాం కావచ్చు, కానీ ఈ యొక్క దేవాలయం మన యొక్క సార్ అంటే యజ్ఞాత్మక దాన కార్యక్రమాన్ని మనం వచ్చే మాత్రం రతిరేఖలు అనగా వెండితో కనీసం వెండితో వనస్పతయః మాతేర్గావో భవంతునః నిర్మాణస్య తతిమతో అనువర్తమాశాముహూర్త సుముహూర్తోస్తు. చూడండి మరి ఈ యొక్క కన్యాదాన సమయం రాని ఇదేనాట చల్లగా బతుకునాయన అని అంటారు, కావున అది అన్నదానం. కానీ ఇక్కడ మాత్రం చూడండి వివాహ కార్యక్రమంలో కన్యాదానం. కన్యాదానం అంటే కన్యను దానం చేయడము. ఎవరికి దానం చేయడము? ఆ యొక్క వరుడు స్థానంలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర స్వామి వారికి ఆ యొక్క కన్య అయినటువంటి సీతాదేవిని దానాన్ని చేయడం జరుగుతుంది. ఎవరు అయ్యా అంటే జనక మహారాజు గారు కన్యాదాన సమయే కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు తదా మహాసంగమ ప్రారంభ. ఈ యొక్క మహాసంకల్పాన్ని పఠించడం జరుగుతుంది. హరి ఓం విశ్వకర్మణః అదంత్యాప్రమణస్యమానసనః రాగాదస్య మధ్యే హరిభ్రమణానామనయగణం మహా అంధానామేకమే విత్తావిత్రహదంగారువ్యత్తేజవాయువ్యాగాచాధ్యామీరావృతి సదధిష్టాన భూతశ్వకర్మ పరమాత్మరతులం వదదేవదేః మనోమయ్యా తుష్టయోగేశ్వజ్ఞపంచమమభ్యత్తరగతే బ్రహ్మ విష్ణురుద్రేంద్రాదిత్యుంజమోద్రపాలితే తలపాతాళపుత్తలోకానవరీతలే భోర్భువస్వర్మహర్జనసురసుత్తులోకానాదాభాగే మహానాలాయమణి రాజరాజవిజయవసుధాసురావణివందరమండిరే హిరణ్య శృంగదృశృంగమాల్యత్యుష్మిందృశుమోకాఖ్య పంచమహానగాధిష్ఠిరే రదంధ్ర బృహద్భైరవహేరాజుషాకురరేయవస్య వాయుర్విదేశన గోదావయోర్ముక్తివేదగౌరానుగోద్వార్యశ్వబ్రాహ్మణునిదో వస్మన్ కళ్యాణమంటవే పరబ్రహ్మణాని బ్రహ్మణ పదార్థీనాకార బ్రహ్మణ ప్రమోత్తర ప్రణవాది ప్రవక్ష ప్రణవది విజయతయోధికరికాది విశ్వాసికరికాగత ఏషద్ది ఘడికాయ ప్రాణాయామ కాలే హరేకి అత్రి హంగేర ధవరస్తిబల భువనస్య కశ్యప దక్షగరుడ బ్రహ్మకల్పాణ మధ్యే కశ్యపరమ కల్పే స్వాయం భువ స్వారోజ్యోతమతామసరైవ సూర్యాగ్న బ్రహ్మారోగ్ర దక్షిణవత్య భోస్య చతుర్దశనంతరాణ మధ్య వాసంతకులగోత్ర భోస్య సురేశనామధే సర్వత్మే రచితా నామధేశకుమారస్య సహ కుటుంబానాంతః స్మాకజమానస్య గోత్రోద్భవస్య భీమని చెప్పండి. విధునకుల గోత్రోద్భవస్య శ్రీనివాసనామధేశ సహ కుటుంబానాంతః కంకుణం లేడున్నాయి ఇవంటవా వాములు కావాలన్నట ఇద్దరట తర్వాత ఇద్దరట పట్టుకున్నా సార్ సంభావితాన భావాన చక్షుశ్రోత్వాజ్ఞానేంద్రియాణ వాక్పానపాదస్వేంద్రియాణ విదేశ సకల్ప వృత్త ద్వారా తలైః కృతాదేవ శిలాపకర్చక్రమేణ సర్వరాజంకాలే విశ్వబ్రహ్మలగ్నాసిద్ధో వరైః ఇందాక 4K ఉంటే ఫుల్ స్టోరేజ్ ఫుల్ అయింది. వేసేటప్పుడు దాన్ని ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు కూడా దశరథ మహారాజు యొక్క పుత్రుడిగా వశిష్ఠ గోత్రోద్భవాయ వశిష్ఠ గోత్రోద్భవుడు ఉద్భవించి శ్రీ భువనాతీతాయ శ్రీ భువనములకు అతీతుడై నా యొక్క పేరు శ్రీరామచంద్ర కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు
జీలకర్ర బెల్లం పెట్టుకునేవారట. మనకైతే వివాహ కార్యక్రమంలో మరి జీలకర్ర కూడా ప్రధానంగా తీసుకున్నారు. ఎందుకనగా ప్రతి ఒక్క మానవుడికి రెండు గుణాలు తగ్గండి. ఒకటి మంచి గుణము, ఇంకొకటి చెడు గుణము. మంచి ఎంత వరకు ఉంటుందో చెడు కూడా అంతే వరకు ఉంటున్నారండి. మంచితో పాటు చెడు కూడా ఎందుకు ఉంటున్నాయి అంటే ఒకడే మంచితనంగా ఉంటే బాగుంటుందా? మంచి గుణమనే తిప్పలాడుతుందండి బెల్లంతో, చెడు గుణమనే ఈ యొక్క సహస్రాల విగ్రహం. సహస్రం అంటే కార్యక్రమం ఎందుకు పెట్టుకోవడం జరుగుతుందంటే ఈ యొక్క ఇప్పటి నుండి ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో జీలకర్ర బెల్లము ఒకరి యొక్క శిరస్సు భాగాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని మన యొక్క ప్రధాన పురోహితులైనటువంటి మరి కట్ట సురేశాచార్యులు గారు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అందరూ కూడా ఆ యొక్క జీలకర్ర బెల్లానికి నమస్కారం చేసుకోవాలి. చూడండి. अथा यजमानस्याः गुणजीरकृच्छ्रमुहूर्तोऽस्तु ॐ अथा यजमानस्य लग्नाष्टकाः लग्नाष्टका प्रारम्भः ॐ कल्याणं गमनीयकोमङ्गितुम् सीताराघवयोर्विवाहसमये वेदादिदं मङ्गलम् श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गन सुन्दर कोमलाङ्गी श्रीविष्णुपत्नी भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सुमुहूर्ते सावधान सुलग्ने सावधान अयका सावधान सुकाले सावधान लक्ष्मीनारायणाभ्यां सावधान మరి ఈ యొక్క ముహూర్తాలకు ఉన్నదయ్యా అంటే మాయా అనేది ఒక స్థిర ప్రపంచముగా ఉన్నది. ఆ యొక్క మాయ అనేది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే ఈ యొక్క మంచి చెడు అనేటువంటి రెండు గుణాలు ఎప్పుడైతే అరికడతామో అప్పుడే ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మాయా అనేటువంటి తెరను తొలగించడం జరిగింది. దాన్నే చూడండి. ఆ యొక్క తదనంతరము ఒక కన్యను దానం చేయడం ద్వారా గోదానము, భూదానము, హృదయదానము, లవడదానము, ఆద్యదానము, అశ్వదానము ఇలా రాజ్యాలే దానాలు చేశారని ఒక అమ్మాయిని దానం చేసి మరి చూడండి మీ వంతు తోచినంతగా ఈ యొక్క కన్యాదానంలో మా వంతు సహకరించే విధంగా మేము కూడా దానం చేస్తున్నాము. కన్యను చెబుతూ ఆ యొక్క కన్యాదానం చేస్తున్నానని చెబుతూ ఈ యొక్క కన్యాదానం చేశాం కదా, కావున మీ వంతు సహాయాత్ర యొక్క కన్యాదాన చెల్లె, అత్త, తమ్ముడు అనేటువంటి మంచి వరసలతో కలిసి మెలిసి లోక మేమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా అన్న, చెల్లె, అక్క, తమ్ముడు అనేటువంటి మంచి ఆ యొక్క ప్రమాణోత్సవాలు దాన ధర్మాలు చేయాలని చెప్పాను. దాన ధర్మాలు దేనికోసం చేయమని చెప్పాను? ఈ యొక్క దేవాలయం చూడండి, పోయినసారి ఏ విధంగా ఉండే మామూలుగా కింది పిల్లలు కింది భీమల వరకు ఆ యొక్క దేవాలయం ఉంది. మరి ఇప్పటి వరకు చూడండి రూపకరంగా కానీ ఆ యొక్క దేవాలయ నిర్మాణాన్ని చేయాలి. మరి అందులో భాగంగా ప్రమాణ ఆశ్చర్యాన్ని తదనంతరం స్వర్ణ మాంగళ్య పూజా కార్యక్రమం. మరి ఈ యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క స్వామివారికి ఈ రోజున సువర్ణ మాంగళ్యాలను ఈ రోజు అందజేశారు. చూడండి వారి యొక్క పేర్లు. ఈ రోజులో ఒక తులానికి 2 లక్షల రూపాయలు ఉన్నాడు కూడా 1 గ్రాము అంటే ఎంత లేదైనా ఒక 20 నుంచి వెళ్ళి 30,000 వరకు ఉండేటువంటి ఖర్చుతో నేను ఇస్తాను, నా యొక్క దేవుడికి నేనే ఇస్తాను చేశాను. వారికి వారి యొక్క కుటుంబానికి సర్వదా సకాలములందు ఆ చంద్ర ఆత్మను కూడా శ్రీ సీతారాముడు ఈ రోజున కళ్యాణ సందర్భముగా ఉద్దేశించుకొని మరి ఈ యొక్క అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి భూతానం
ఈ పారంతరి సూర్య భగవాన్ నమస్కారాలు మహారాజుకి వినబడుతున్నాయండి. ఇంతమంది ఉన్నారు. నేను ఒక్కరిని అంటే మీ అందరికీ మాత్రం మీరంటే మాత్రం నాకు వినబడుతుంది. అందరూ నాకు గట్టిగా అన్నారండి. రాఘవారామచంద్ర మహారాజుకి, రాఘవారామచంద్ర మహారాజుకి. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పేది ఆశాసన సోమనసం ప్రతిష్టను అగ్నే రణవ్రత సుకృతాయకం ఓం మాంగళ్యం తంతునానేన కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదా శతం. చూడండి, ప్రతి ఒక్క వివాహ కార్యక్రమంలో ఏ విధంగా అంటామో మమభూతమైనటువంటి ఈ యొక్క అమ్మ అర్ధానికి ఈ యొక్క సువర్ణ మాంగళ్యం మూడు ముడులుగా ధరింపజేస్తున్నానని లోకాలను వేరేటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామి వారు ఏ విధంగా అంటున్నారయ్యా అంటే ఈ యొక్క మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ వేదన, ఈ యొక్క లోకరక్షణార్థం. చూడండి, నా యొక్క వివాహం ఎప్పుడో జరిగింది, కానీ ప్రతి సంవత్సరం ఎందుకు ఈ లోకరక్షణ కొరకై నేను ఈ యొక్క వివాహం ఆడుతున్నానని చెబుతూ ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి వారు సీతాదేవి గారి యొక్క సువర్ణ మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. అధిష్ఠాయ నమః దివ్య మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తస్తు. అందరూ నమస్కారం చెప్పుకుంటారు. సావధాన లక్ష్మీనారాయణ సావధాన